క్వశ్చన్. దళిత విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్ష శిక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించనుంది? ఆప్షన్ A. మహారాష్ట్ర, ఆప్షన్ B. తెలంగాణ, ఆప్షన్ C. గుజరాత్, ఆప్షన్ D. హర్యానా. The correct answer is హర్యానా. question. అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టానికి సవరణ చేసే బిల్లును ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆప్షన్ A. కేరళ, ఆప్షన్ B. ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ C. తమిళనాడు, ఆప్షన్ D. కర్ణాటక. The correct answer is ఆంధ్రప్రదేశ్. question. భారతదేశం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఏ నగరంలో ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ A. ముంబై, ఆప్షన్ B. ఢిల్లీ, ఆప్షన్ C. అహ్మదాబాద్, ఆప్షన్ D. చెన్నై. The correct answer is అహ్మదాబాద్. question. దీన్ దయాళ్ లాడో లక్ష్మీ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి యోచిస్తోంది? ఆప్షన్ A. పంజాబ్, ఆప్షన్ B. హర్యానా, ఆప్షన్ C. రాజస్థాన్, ఆప్షన్ D. ఉత్తరప్రదేశ్. The correct answer is హర్యానా. question. ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వం ఇటీవల ఎన్ని కొత్త వైద్య సీట్లకు ఆమోదం తెలిపింది? ఆప్షన్ A. 5,000, ఆప్షన్ B. 10,000, ఆప్షన్ C. 15,000, ఆప్షన్ D. 20,000. The correct answer is 10,000. question. రక్షణ సిబ్బంది, సిడీస్, చీఫ్గా ఎవరి పదవీ కాలాన్ని కేంద్ర మంత్రివర్గం ఇటీవల పొడిగించింది? ఆప్షన్ A. జనరల్ బిపిన్ రావత్, ఆప్షన్ B. జనరల్ మనోజ్ పాండే, ఆప్షన్ C. జనరల్ అనిల్ చౌహాన్, ఆప్షన్ D. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి. The correct answer is జనరల్ అనిల్ చౌహాన్. question. భారతదేశ నౌకానిర్మాణాన్ని ప్రోత్సహించడానికి ఇటీవల మంత్రివర్గం దేనికి ఆమోదం తెలిపింది? ఆప్షన్ A. 59,725 కోట్ల రూపాయలు ప్యాకేజీ. ఆప్షన్ B. 69,725 కోట్ల రూపాయలు ప్యాకేజీ. ఆప్షన్ C. 79,725 కోట్ల రూపాయలు ప్యాకేజీ. ఆప్షన్ D. 89,725 కోట్ల రూపాయలు ప్యాకేజీ. The correct answer is 69,725 కోట్ల రూపాయలు ప్యాకేజీ.